ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ సామాస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో క్రిస్పీగా టేస్టీగా గుల్లగా ఉండే మురుకులని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో నేర్చుకుందాం. ఈ ఒక్కటి పిండిలో మీరు యాడ్ చేశారంటే అచ్చం స్వీట్ షాప్ లాంటి టేస్ట్ మరియు క్రిస్పీ వస్తుందండి. ఇది నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెబుతున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఈ రెసిపీని మీరు ట్రై చేశాక ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. మీ లైక్స్ కామెంట్స్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ లైక్ చేయండి. ఇప్పుడు మన రెసిపీలోకి వెళ్దాము. ఇక్కడ నేను 2 కప్పుల బియ్యం పిండి తీసుకుంటున్నాను. అంటే దాదాపుగా 1/2 kg బియ్యం పిండిని తీసుకుంటున్నానండి. అందులో ఒక 1/2 కప్పు శనగపిండిని తీసుకుంటున్నాను. తీసుకునే విధంగా జల్లించుకోండి. ఇందులో ఒక 1/2 కప్పు వరకు నువ్వులను యాడ్ చేసుకోండి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఓమని వేసుకోండి. ఓమని విధంగా అరచేతుల మధ్యలో వేసుకొని నలిపి వేసుకోండి. ఇలా నలపడం వల్ల మంచి వాసన అనేటువంటిది వస్తుందండి. తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు బటర్ వేసుకోండి. బటర్ లేదా గీ లేదా ఆయిల్ వేసుకోండి. నేను ఇది ఒక్కటి పిండి యాడ్ చేశారంటే మీకు మంచి టేస్ట్ వస్తుందని చెప్పాను. అదే బటర్ అండి. మీరు ఆయిల్ యాడ్ చేసినా కానీ గీ యాడ్ చేసినా కానీ ఇలాంటి టేస్ట్ రాదండి. కాబట్టి బటర్ యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులో కొంచెం సాల్ట్, తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి. కొంచెం పసుపు వేసుకోండి. వేసుకొని ఈ విధంగా బాగా కలుపుకోండి. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు టేస్ట్ చూసుకోండి. ఎందుకంటే ఉప్పు కారం ఏమైనా తక్కువ అనిపిస్తే మీరు యాడ్ చేసుకోవచ్చు. నాకు కొంచెం ఉప్పు తగ్గిందండి, అందుకని నేను కొంచెం యాడ్ చేసుకున్నాను. తర్వాత వేడి వాటర్ని వేయండి. వేడి వాటర్ని వేసుకొని కలుపుకోండి. వామ్ వాటర్ కూడా కాదండి, గోరువెచ్చని వాటర్ కూడా కాదు. వేడిగా ఉండే వాటర్ని వేయడం వల్ల మంచి గుల్లగా వస్తాయండి. అంతే, పిండిలో బటర్ మరియు వేడి వాటర్ని వేసి కలుపుకున్నట్లయితే మీకు మంచి టేస్ట్ మరియు క్రిస్పీనెస్ వస్తుందండి. తర్వాత పిండి కొంచెం వేడిగా ఉంది, ఒక 10 లేదా 5 మినిట్స్ రెస్ట్ ఇవ్వండి. తర్వాత పిండి కొంచెం చల్లారిన తర్వాత విధంగా సాఫ్ట్గా మీరు పిండిని కలుపుకోండి. మరి మెత్తగా ఉండొద్దు పిండి, మరి గట్టిగా ఉండొద్దు, సాఫ్ట్గా ఉండాలా. తర్వాత మనము స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఆయిల్ పెట్టుకుని ఆయిల్ వేడి చేసుకోండి. ఈ ఆయిల్ వేడి అయ్యేంతలోపు మనం మురుకులను చేసుకుందాము. ఇప్పుడు మురుకులు చేసుకోవడానికి ఒక కవర్ లేదా క్లాత్ని తీసుకోండి. ఈ విధంగా స్టార్ ప్లేట్ లేదా 3 హోల్స్ ఉండేటువంటి ప్లేట్ని తీసుకొని ఈ విధంగా మిషన్ ఫిక్స్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు కొంచెం పిండిని తీసుకొని ఈ విధంగా రౌండ్గా చేసుకొని గొట్టంలో పెట్టుకోండి. గొట్టంలో వేసుకొని ఇప్పుడు మిషన్కి ఫిక్స్ చేసుకోండి. చేసుకొని మురుకులని ఒత్తుకోండి. ఇప్పుడు ఈ మురుకులు మనం చేసుకున్నంతలోపు మనకు ఆయిల్ వేడవుతుందండి. ఈ విధంగా ఒక సైడు కాలుస్తూ ఇంకొక సైడ్ మనం మురుకులను చేసుకున్నామంటే ఫాస్ట్గా అవుతాయండి. మనకు 1/2 అవర్ కూడా పట్టదు మురుకులు చేసుకోవడానికి. తర్వాత వీటిని ఆయిల్ వేడెక్కాక అందులో వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి మురుకులను వేసుకోండి. అప్పుడు మురుకులు వేసిన తర్వాత అప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసేయండి. పెట్టుకొని ఇప్పుడు ఈ ఆయిల్ యొక్క నురుగులు తగ్గిన తర్వాత టర్న్ చేయండి. ఆ నురుగ తగ్గిందంటే అవి ఒక సైడు ఫ్రై అయినట్టు. తర్వాత రెండవ సైడ్ కూడా కాలిన తర్వాత ఫ్రై అయిన తర్వాత వీటిని తీసుకొని పక్కకు పెట్టుకోండి. ఈ విధంగానే మిగతా మురుకులను కూడా ఈ విధంగానే ఫ్రై చేసుకోండి. ఈ కొరకు మరొక్కసారి చూపిస్తున్నానండి. ఈ విధంగా ఆయిల్లో వేసుకున్న తర్వాత నురుగ అనేటువంటిది వస్తుంది. ఆ నురుగ తగ్గిన తర్వాత మీరు రెండో వైపు టర్న్ చేసుకోండి. టర్న్ చేసుకొని తర్వాత రెండో వైపు కూడా కాల్చుకొని పక్కకు పెట్టుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మురుకులు జంతికలు రెడీ అండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి మరియు రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ మరియు హెల్తీ రెసిపీస్ కొరకు మీ సామాస్ కిచెన్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.